పిల్లలు మీ ఇంటికి పంపించడం నాకు మ్యాటర్ కాదు. నన్ను కూడాను నా పిల్లలకి ఒక్కొక్కసారి ముట్టుకొనివ్వట్లేదు. ట్రూ. నువ్వు చేసుకో, తర్వాత మేము వీడియో చేస్తాం. నువ్వు చేసుకో. సరిపోయిందా సోకులు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నా మిస్సెస్ హెల్త్ కోసం ఇప్పుడు కూడా కండిషన్ అలాగే ఉంది. రిస్క్ ఈస్ 100% కాదు, 200% ఇస్ దేర్. ప్రాబ్లము రెక్టిఫై అవ్వట్లేదు. ఎన్ని చోట్ల తిరిగినా ద ప్రాబ్లమ్ ఈస్ సేమ్. ఓన్లీ థింగ్ ఈస్ గాడ్ గ్రేస్. ఆయన మీద వదిలిస్తాం. ఆకలికి డాక్టర్స్ ఎంతవరకు చేయాలనుకున్నారు అంతవరకు చేశారు. యూజ్ లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. షీఈస్ కంటిన్యూస్లీ గెటింగ్ సమ్ థాట్స్. తనకి కంటిన్యూగా లైఫ్ ఎండ్ చేసుకోవాలనేసి థాట్స్ వస్తుంది. పిల్లల కోసం డబ్బులు దాయి, నా ఎంగతో చాలా తిరిగావు, చాలా డబ్బులు పోగొట్టుకున్నావు, ఇంకా వేస్ట్ చెయ్యొద్దు. పిల్లల కోసమే డబ్బులు దాయి, ఐ వాంట్ టు గివ్ అప్ మై లైఫ్ అనేసి కంటిన్యూ తను చెప్పడం జరుగుతుంది. ఇంట్లో చిన్నపిల్లలాగా తన్ని కాపలా కాయడం అవుతుంది అంతే. వై? బికాస్ ఆఖరికి ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్స్ దగ్గర వెళ్తాం, కానీ డాక్టర్స్ కూడాను మా దగ్గర ఇంకా మందులు లేవు, మేమేం చేయలేనప్పుడు మేము ఏం చేయలేము అనేసి చేతులు ఎత్తిన తర్వాత కూడాను ఎక్కడికి వెళ్ళాలి? ఆఖరికి ఆప్షన్ లేక జస్ట్ చూసుకుంటున్నాం. సేమ్ టైం చాలా మంది మెసేజ్లోని, కాల్స్లోని, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా మంది అన్నారు, సార్ మీరు వర్రీ అవ్వద్దు, మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ప్రాసెస్ ఫీజు కట్టాం, జాబులు కూడా తెచ్చుకున్నాం, అటువంటిది మమ్మల్ని నమ్ముకొని మీ ఇద్దరు టమాటాలకి మా ఇంటికి పంపించవచ్చు కదా, మీరు మేడంకి హాస్పిటల్ చూపించండి, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, కానీ ఇద్దరు టమాటాలకి ఎందుకు, ఇద్దరు పిల్లలకి ఎందుకు సార్ మీరు అటు ఇటు తిప్పుతున్నారు, బెటర్ మా ఇంట్లో వదిలేచ్చు కదా, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారనేసి చాలా మంది సజెషన్ ఇస్తున్నారు. ఇక్కడ నేను చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. పిల్లలు మీ ఇంటికి పంపించడం నాకు మ్యాటర్ కాదు. నన్ను కూడాను నా పిల్లలకి ఒక్కొక్కసారి ముట్టుకొనివ్వట్లేదు. ట్రూ. కొన్ని సందర్భాలు ఎలా తన మైండ్లో అవుతున్నాయి. నా పిల్లలు కూడా నేను ముట్టుకోవడానికి కష్టపడుతున్నాను. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు రియల్గా ప్రాబ్లం చెప్తాను. అయింది డ్రెస్ నోట్లో పెట్టుకోకూడదు. రియల్గా ప్రాబ్లం చెప్తాను. ఆవిడకి ఎలా ప్రాబ్లం అంటే రియల్ ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్ళారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారు, ఒక పెద్ద అయినా లేకపోతే ఎవరో అబ్బాయి, చిన్నోడు ఎవరో బై మిస్టేక్గా, కావాలని కాదు, బై మిస్టేక్గా మీ హ్యాండ్ మీద టాయిలెట్ పోసేస్తే, ఉచ్చ పోసేస్తే మీరు నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తారు? మీరు నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తారు? హ్యాండ్ వాష్ చేసుకుంటారా? ఒకవేళ హ్యాండ్ వాష్ కానీ మిస్ అయిపోయింది అనుకో, హ్యాండ్ వాష్ కానీ మిస్ అయిపోతే తెలియకుండా మీరు సోఫాలో కూర్చోడం కానీ, మీ మంచం మీద వచ్చి కూర్చొని బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారనుకోండి, అరే అతను ఉచ్చిపోసాడే, కడక్కకుండా వచ్చి మంచం మీద పడుకుని పోయాను, సోఫా మీద కూర్చుని పోయాను అనేసి మీకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వేస్తుందా? ఇక్కడ ఉచ్చ ఆరిపోవడానికి 2 నిమిషాలు పడుతుంది, నీళ్ళే కదా. కానీ మీ మైండ్లో ఉచ్చ తగిలింది, కడగలేకపోయాను, వచ్చి మంచం మీద వచ్చి కూర్చుని పోయాను, మంచం అంతా స్మెల్ కొడుతుంది, అనీజినెస్ ఉంటుందా? అదే టైంలో ఇటువంటి పిల్లలు ఆడుతూ పాడుతూ అదే మంచం మీద వచ్చి మీరు చేపెట్టిన ప్లేస్ వాళ్ళు ముట్టుకుంటే, అబ్బా చి దరిద్రం, నేను వచ్చి పట్టేసుకున్నాను, ఇది కూడా వచ్చి పట్టేసుకుంది అనేసి తను మీరు శుభ్రంగా స్నానం చేస్తారా? టాయిలెట్ ఎక్కడా లేదు, మీకు ఇక్కడ టాయిలెట్ చేతికి పడింది అనేసి మీ మైండ్లో ఉంది. రియల్గా టాయిలెట్ ఉందా?
పిల్లో పట్టుకోలో పిల్లో డ్రైగా ఉంది, పాప ముట్టేసుకున్న పాప డ్రైగా ఉంది. బట్ యూ నో దట్ ఇక్కడ ఉచ్చ పోసాడు, ఉచ్చ బై మిస్టేక్ గా ఇక్కడ పడింది ఉంది కదా. మా ఆవిడ కూడాను సేమ్ టు సేమ్ ప్రాబ్లం. బ్లడ్ ఎక్కడా లేదు, షీ హ్యాస్ అ బ్లడ్ ఫోబియా, ఎక్కడా లేదు. బట్ ఒకప్పుడు బ్లడ్ కలర్ లో కనిపించిన మార్క్ మన ఇంట్లో వచ్చింది. అది ఎక్కడెక్కడ ప్లేస్లు, బకెట్ లో, దివాన కార్డ్ లో, కబోర్డ్ లో, అల్మారాలో, సోఫాలో, వాషింగ్ మెషిన్ లో ఎక్కడెక్కడ నేను పెట్టాను అదంతా బ్లడ్ అయిపోయింది అనేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. దానికి క్యూర్ చేయడానికి 2.5 years విత్ జీరో రిజల్ట్. ఎస్, విత్ జీరో రిజల్ట్. ఈ రోజుకి ఏ డాక్టర్ ఏ బాబాలు అఘోరా క్లియర్ చేయట్లేదు. కొన్ని సందర్భంగా నేను యాజ్ ఎ ఫాదర్ నా పిల్లల్ని పట్టుకోవడానికి రైట్స్ లేదు, వాటిని నేను టచ్ చేయడానికి రైట్స్ లేదు. అటువంటిప్పుడు మీ దగ్గర పంపడం పాసిబుల్ ఎలా అవుతుంది చెప్పండి? పంపించలేక కాదు, బట్ నేను బయట నుండి వచ్చా, ఎవరెవరిగా ముట్టేసుకొని వచ్చా, మొబైల్ ముట్టేసుకున్నా, బండి తాళం తీసుకున్నా, ఇంటికి వచ్చేసి మొబైల్ బండి తాళం అంతా పక్కన పెట్టేసి శుభ్రంగా బట్టలు వాషింగ్ మెషిన్ లో పడేసి లేకపోతే బకెట్లో పడేసి గ్రీజర్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అప్పటి వరకు నేను పిల్లల్ని ముట్టుకోలేను, డైరెక్ట్గా వచ్చి అమ్మ అలిసిపోయానని కుర్చీలో కూర్చోలేను, సోఫా వాడలేను. అమ్మ బయట నుండి వచ్చావు, ఏవేవో ముట్టేసుకున్నావు, ఏవో జమ్స్ అంటుకున్నాయి, ఏవో రోగాల వాళ్ళు తిరిగారు, ఎవరి రోగంలో ఏముంది, ఏ అంటుకు వ్యాధి ఉందో అనేసి ఆవిడ ఫీలింగ్తో నేను శుభ్రంగా స్నానం చేసి వస్తే ఆవిడ వెళ్ళేసి నా మొబైల్ శానిటైజ్ చేస్తుంది, నా కీస్ శానిటైజ్ చేస్తుంది, అన్ని శానిటైజ్ చేసి అప్పుడు పిల్లల్ని వాడుకోవచ్చు, నా మొబైల్ని వాడుకోవచ్చు. ఇది అండి నా ఇంట్లో కండిషన్. డాక్టర్స్కి చెప్తే సింపుల్గా తమిళ్లో లేదా తెలుగులో ఏమైంది, ముట్టుకుంటే ఏమైంది, ముట్టేసుకుంటే ఏమైంది ఏమైంది అంటున్నారు. మళ్ళీ 10,000 20,000 టాబ్లెట్లు ఇస్తున్నారు. ఏమైంది అనిన వాళ్ళు టాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారండి? అంటే మీకు తెలుసు ఏం అయింది, నోటితో చెప్పిన ప్రకారం సరిపోదు, దీనికి మాత్రాలు ఉన్నాయి. అర్థమైంది కదా? ఏమైంది అనిన వాళ్ళే 10,000 రూపాయలు మెడిసిన్స్ రాస్తున్నారు. ఏమైంది అనేసి మీరు చెప్పిన వెంటనే మేము వినేస్తే, మాకు అర్థమైపోతే, మా మట్టి బోర్రలో అది ఏమి కాదు అని అర్థమైపోతే, మార్కెట్లో 10,000 15,000 రూపాయల టాబ్లెట్లు ఎందుకు ఉన్నాయి? షో దా నా పెద్ద టమాటాకి నాకు డిషుమ్ అయింది, అందుకే అలిగి అక్కడ కూర్చుంది, రాదు. దీనికి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంట్లో పరిస్థితి వల్ల వచ్చావా మళ్ళీ ఇంట్లో పరిస్థితి వల్ల ఎగ్జిబిషన్కో బీచ్కో కొత్త కట్టారు కదా, ఏది ఇన్ఆర్బిట్ మాల్కో ఎక్కడ తనకు తీసుకోలేని. ఇన్ఆర్బిట్ మాల్లోని వచ్చిందట పిల్లలది ప్లే స్టేషన్ ఓపెన్ అయిందట. చాలా రీల్స్ చూస్తున్నాను, తను కూడా చూస్తుంది. ఇది ఎక్కడా అని అడిగితే హైదరాబాద్ అనేస్తున్నాను, చెప్పలేకపోతున్నాను వైజాగ్లో ఓపెన్ అయిందనేసి. బాధపడుతుంది, తీసుకుని వెళ్ళిపోతాను. ఈమెకి పిల్లలకి తీసుకుని వెళ్ళిపోతే ఇంట్లో తన సింగిల్గా ఉంది, 10-20 ఫోన్లు వస్తాయి. అరుణ్ టెడీ వచ్చి, అరుణ్ వచ్చి, అరుణ్ నాకు కంగారుగా ఉంది, అరుణ్ వచ్చి. పాలు పెరుగుకి పట్టుకొని వెళ్ళినా సేమ్, అరుణ్ వచ్చే, అరుణ్ వచ్చే, అరుణ్ వచ్చే. ఇది కష్టమైందని నాకు, దీనికి ఫ్రీగా వెళ్ళిపోతున్నాను. డోంట్ మైండ్, యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీయే. నా పరిస్థితి చెప్తున్నాను, కామెడీ కాదు. బాత్రూమ్కి టాయిలెట్కి కూడా నేను వెళ్ళలేని పొజిషన్ వచ్చిందండి. ఎస్, ఆమె ఏ సెకండ్ ఎలా ఉంటుంది, ఇన్ఫాక్ట్ షీ ఆల్సో డోంట్ నో. షీ ఆల్సో డోంట్ నో. అది మెయిన్ మ్యాటర్. పిల్లలకి అడుగుతున్నారు టమాటాకి ఇచ్చేయండి సార్ అనేసి. హార్ట్ఫుల్గా ఆమెకి ఏదైనా వేరే హెల్త్ ప్రాబ్లం అయ్యి ఉంటే నేను మీ ఇంట్లోనే వదిలేసి వెళ్ళేవాడిని. బట్ ఆవిడకి ఇది బాగాలేదు. మీకు యూరిన్ ఎగ్జాంపుల్ చెప్పానా? యూరిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరిపోయిన తర్వాత కూడా మీరు అన్ఈజీనెస్ ఫీల్ అవుతారా? అరే పిల్ల తాకిసింది, అయ్యో సోఫాలో కూర్చుని పోయా, అయ్యో మంచం మీద వచ్చి కూర్చుని పోయా, అరే దుప్పటి ముట్టేసుకున్నాను అనిపిస్తుందా? ఇన్ఫాక్ట్ మీరు హ్యాండ్ వాష్ చేయకపోకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి తాకేస్తే ఉంటుందా అనీజీ ఫీలింగ్? ఆ అనీజీ ఫీలింగ్ వల్ల ఈవిడ ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడుతుంది. ఐ వాంట్ టు క్లోజ్ మై లైఫ్.
పిల్లలు ఉన్నారు, కొత్తిలు కొనుక్కున్నావు, హ్యాపీగా పిల్లలతో పాటు అమ్మాయిలతో పాటు హ్యాపీగా ఉండు. వాళ్ళకి చదివించు, ఫీజు కట్టు, సొంత ఇంట్లో ఉండు. నా మీద రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయక ప్లీజ్ స్టాప్ దిస్ ఆల్ మెడిసిన్ నాన్ సెన్స్ అని ఆవిడ మోటో. ఒక పరంగా చెప్పాలంటే అనకూడదు భార్య అవుతుంది, కానీ దేవుడికి నేను కూడా అనుకున్నా. అయితే సెట్ చేసేయి, జీవితాంతకాలం నేను నోడపని ఉంటా, నీకు కావాల్సిన దేవుళ్ళ ప్రసాదాలు ఇవి అవి డొనేషన్లు అన్నీ చేస్తా. ఆవిడకి సెట్ చేసేయి, పిల్లలకి అనాథ చేయక. సెట్ చేయలేకపోతే ఆడుతూ పాడుతూ పట్టుకుని వెళ్ళిపో, అంతేగాని నరకం పెట్టక. చచ్చిపోవడం ఆవిడకి చిట్టికంద పని చచ్చిపోవడం అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆవిడ లోపల ఎంత నరకం అనిపిస్తుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. అందరూ డాక్టర్లు ఘోరాలు ఇలాలు ఏమి కాదు అంటున్నారు, కానీ ఫీజు తీసుకుంటున్నారు. ఏమి కానప్పుడు ఫీజు ఎలా తీసుకుంటున్నారు? డబ్బులు వేలకి వేలు ఎలా రాస్తున్నారు? ఏమి కాదు ఏమవుతుంది అనేసి అనుకోవడం పోయి ఆవిడ అలా ఉండలేకపోతుంది కదా, అలా తట్టుకోలేకపోతుంది. ఇది కండిషన్. సమ్మర్ ఈస్ వరెస్ట్ ఫర్ దిస్ ఇయర్. నా పిల్లలకి ఏ హ్యాపీనెస్ లేదు, ఏ ఎంజాయ్మెంట్ లేదు. చాలా మంది వర్క్ పరంగా అడుగుతున్నారు, సార్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు వర్క్. మీ ఇంట్లో ఒంట్లో బాగాలేకపోతే, మీ మదర్కో ఫాదర్కో వైఫ్కో మీ ఎవరికో ఒంట్లో బాగాలేకపోతే యూ విల్ టేక్ ఏ లీవ్. మా ఇంట్లో కండిషన్ బాగాలేదు, యూ విల్ టేక్ ఏ లీవ్. ఆ లీవ్స్ నేను తీసుకుంటే తప్ప లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉంది మా ఆవిడకి ఏదో రోగం వల్ల ఏదో చచ్చిపోతుందని కాదు, తనని లైఫ్ డిస్ట్రాయ్ చేయడానికి రెడీగా ఉంది. తనకి వేరే శత్రువు కాదు, తన మైండ్ తన శత్రువు ప్రస్తుతానికి. అది డాక్టర్ వల్ల నయం చేస్తారా? ఓకే, కాలేపోతా ఐ డోంట్ నో. ఫ్రాంక్లీ స్పీకింగ్ తన రేపు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఇంత క్రిటికల్ కండిషన్ అని చేయించారు ప్రేయరు. ముస్లిమ్స్ మస్జిద్లోని మౌలానా గారితో అల్లాకి ప్రేయరు. ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ స్పిరిచువల్. ఉల్లిపాయలు వెల్లిపాయలు కూడా ముట్టుకోను, మజ్జిగ అన్నం, పప్పు అన్నం, చారు అన్నం ఇవే తింటా. నాన్ వెజ్ అట్లా ఏవి తిన్ను. ఫ్రైడ్ రైస్లో ఉల్లిపాయలు ఉంటున్న ఫ్రైడ్ రైస్ కూడా తిన్ను. ఇవే తిని బతుకుతా. మా పిల్లలకి నా భార్యకి వండిసి పెడతా. కానీ నేను చేసినందుకు కూడా దేవుడు చూడకపోతున్న భార్యకి బాధ అనిపిస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ప్లీజ్ విష్ ఫర్ మై వైఫ్ ఫాస్ట్ రికవరీ. పిల్లలు ఆనందంగా ఉండాలనేసి, కోటీశ్వరుడు అయిపోయి కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుడు అయిపోవాలనేసి అలాంటి అంబిషన్స్ నాకేంటి లేవు. కానీ ఈ చిన్న బొడ్డిది ఉంది కదా, ఈ బొడ్డిది చాలా తక్కువ టైం స్పెండ్ చేసింది వాళ్ళ అమ్మతో. ఇది కూడా వాళ్ళ అమ్మ చేతులు ఆడాలి, పాడాలి, ఎదగాలి, పెద్దలు అయిపోవాలి, 2 అక్షింతలు వేయాలి. దాని తర్వాత గోవిందన్న పడవడం ఏంట్లేదు, వీళ్ళకి 2 అక్షింతలు పడాలి కదా. ఏరా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? పెళ్లి చేసుకుని ఎప్పుడే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇప్పటి వరకు. ప్లీజ్ ప్రే ఫర్ ఫాస్ట్ రికవరీ. అమ్మకి నయం చేయండి, అందరు విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. బై చెప్పు.